హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో నీట్ పీజీకి సంబంధించిన అప్డేట్స్ ఈరోజు ఏమున్నాయి అనేది ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాము. సో ముందుగా మీకు ఎండి ఎంఎస్ అడ్మిషన్స్కి సంబంధించి డైరెక్ట్ అడ్మిషన్ ఇన్స్టిట్యూషనల్ కోటాలో కావాలి అని అంటే మీరు కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మీకు న్యూ రిజిస్ట్రేషను తెలంగాణ, ఏపీ, ఆల్ ఇండియా కోటా లేదా వేరే అదర్ స్టేట్స్లో కూడా మీకు ఈ మేనేజ్మెంట్ కోటాలో సీట్ ఏమైనా కావాలి అని అంటే కొత్త రిజిస్ట్రేషన్స్ కూడా ఓపెన్ అవబోతున్నాయి. దానికి సంబంధించిన గైడెన్స్ సర్వీస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. సో కావాల్సిన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. సో కాంపిటెంట్ అథారిటీ కోటా కానీ, మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ, ఇన్స్టిట్యూషనల్ కోటా ఏదైనా కూడా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది పర్సనలైజ్డ్ పెయిడ్ సర్వీస్ అనమాట ఇవన్నీ కూడా. సో ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్, బాండ్స్, ఎన్ఆర్ఐ డాక్యుమెంటేషను, ఫీ స్ట్రక్చరు ఇట్లాంటివన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం, అదేవిధంగా సపోర్ట్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. సో ఇలాంటి సర్వీసెస్ ఏది కావాలన్నా కూడా మీరు తప్పకుండా కింద నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. వాట్సాప్లో మెసేజ్ అయినా చేయొచ్చు, లేదంటే కాల్ అయినా చేయొచ్చు. సో ఇక డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాము. సో ముందుగా మనకి నిన్నటి వీడియోలో నేను నిన్న మధ్యాహ్నం ఒక వీడియో పోస్ట్ చేశాను కదా. సో ఎంసీసీ ఒక నోటీసు రిలీజ్ చేయడం జరిగింది. ఏంటి అని అంటే ఈ రివిజన్ కట్ ఆఫ్కి సంబంధించినటువంటి రివిజన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అది కంప్లీట్ అయిన తర్వాత షెడ్యూల్ ఫర్ రౌండ్ 3 పోస్ట్ చేస్తాము అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్లో మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా అప్పటిదాకా ఈ స్టేట్ కౌన్సిలింగ్స్ ఏవి కూడా మీరు స్టార్ట్ చేయొద్దు అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ రివిజన్ కట్ ఆఫ్ వచ్చిన తర్వాతనే ఈ థర్డ్ రౌండ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే అప్పటిదాకా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది, తప్పదు. అయితే దీంట్లో మనకి ఆల్ ఇండియా కోటాలో చూసుకున్నట్లయితే 2 రౌండ్స్ కంప్లీట్ అయిపోయాయి. అదేవిధంగా ఏపీలో తీసుకున్నట్లయితే మనకి 2 రౌండ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇది కాంపిటెంట్ అథారిటీ కోటా, అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా కూడా ఏపీలో 2 రౌండ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇక తెలంగాణ తీసుకున్నట్లయితే ఓన్లీ కాంపిటెంట్ అథారిటీ కోటా మాత్రమే 2 రౌండ్స్ జరిగాయి. సో మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి నిన్న మనకి ఒక లిస్ట్ ఏది అప్లై చేసిన క్యాండిడేట్స్ లిస్ట్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేయడం జరిగిందనమాట. అదేంటనేది కూడా ఒకసారి చూద్దాము. సో ఇది మనకి నిన్న ఈవినింగ్ రిలీజ్ అయింది ఇది. సో దానికి సంబంధించినటువంటి ఈ మెరిట్ లిస్ట్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనమాట. ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ కాదు. సో దీంట్లో మీరు ఒకవేళ మీరు మేనేజ్మెంట్ కోటాలో రిజిస్టర్ చేసుకొని ఉన్నట్లయితే మీ నేము, డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో ప్రాపర్గా ఉన్నాయా లేవా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకొని ఇన్ కేస్ ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా ఇమ్మీడియట్గా ఈ మెయిల్ ఐడికి అయితే మీ ఇష్యూ ఏంటి అనేది క్లియర్గా రాయండి. అయితే అది దానికి డేట్ కూడా మెన్షన్ చేశారు. మనకి 9వ తారీఖు వరకు ఈవినింగ్ 4 o'clock వరకు టైం ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ లోపల మీరు మెయిల్ పెట్టినట్లయితే ఆ ఇష్యూ ఏదైనా ఉన్నట్లయితే అంటే స్పెల్లింగ్ మిస్టేక్ కానీ, లేకపోతే జెండర్ కానీ ఏదైనా తప్పుగా పడింది, లేదా కేటగిరీ తప్పుగా పడింది, ఎన్ఆర్ఐ ఎలిజిబిలిటీ పోయింది, ఇట్లాంటివి ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా మీకు అవి రెక్టిఫై చేసే అవకాశం ఉంటుందన్నమాట. మీ ర్యాంక్ కానీ ఎనీథింగ్ ఏదైనా దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మీ దృష్టికి వచ్చినట్లయితే మీరు తప్పకుండా మెయిల్ పెట్టేసేయండి. లాస్ట్ డేట్ మాత్రం దానికి 9th January 2026 ఈవినింగ్ 4 o'clock వరకు మాత్రమే టైం ఉంటుందన్నమాట. ఓకే. సో అయితే దీంట్లో మొత్తంగా మనకి ఎంతమంది రిజిస్టర్ చేశారు మేనేజ్మెంట్ కోటాకి అని చూసినట్లయితే 1883 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ దీంట్లో రిజిస్టర్ చేయడం జరిగింది. సో లాస్ట్ స్కోర్ వచ్చేసి 235. ఇది ఓబీసీ. తెలుసు కదా, మొన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్నాం మన కట్ ఆఫ్ ఎంత తగ్గబోతుంది అనేది కూడా నేను మీకు చెప్పాను. సో యాక్చువల్గా అయితే 276, 235 ఫర్ రిజర్వేషన్ కేటగిరీస్. ఈ విధంగా మనకి కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి ఇప్పటి వరకు. సో అవి తగ్గే అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ యాక్చువల్గా మేనేజ్మెంట్ కోటాలో ఈ రిజర్వేషన్స్ అన్నీ ఉండవు కదా, ఎందుకు ఇచ్చారు ఇక్కడ కాలం అని అంటే, సో వీళ్ళు క్వాలిఫై అవ్వడానికి రిజర్వేషన్ బేస్ చేసుకొని ఈ కట్ ఆఫ్ స్కోరు మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఓపెన్ కేటగిరీ అయితే 275 మార్క్స్ వచ్చి ఉండాలి, 276 అలా వచ్చి ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇట్లా అయితేనేమో 235 వచ్చి ఉండాలి. కాబట్టి ఇక్కడ కేటగిరీ కూడా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్గా అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి అప్లై చేసిన వాళ్ళు అని అంటే 1883 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు. దాంట్లో చూసుకున్నట్లయితే ముస్లిం మైనారిటీ ఒక 161 మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా ఎన్ఆర్ఐ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 216 మెంబర్స్ ఉన్నారు. ఓకే, 216 మంది ఎన్ఆర్ఐ కోటాకి ఎలిజిబిలిటీ ఉంది.
అప్లై చేసిన వాళ్ళలో. అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ కోటాకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ 122 మంది ఉన్నారు, 122 మెంబర్స్. ఓకే, సో వీళ్ళంతా కూడా బి కేటగిరీ, తర్వాత సి కేటగిరీ తెలుసు కదా, బీసీ అని MQ1, MQ2, MQ3 అని 3 రకాలు ఉంటాయి మనకి. సో దాంట్లో బి కేటగిరీ, MQ1 అంటే బి కేటగిరీ, MQ2 అంటేనేమో ఎన్ఆర్ఐ కోటా, 3 అంటే మనకి ఇన్స్టిట్యూషనల్ కోటా అనుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మీరు ఎవరెవరైతే ఎలిజిబిలిటీ వచ్చిందో వాళ్ళందరూ కూడా వాటికి సంబంధించి ఎన్ఆర్ఐకి అయితే ఆప్షన్స్ పెట్టుకోవాలి. మీకు తెలుసు కదా, బి కేటగిరీ అంటే మేనేజ్మెంట్ కోటా లేదు ఎన్ఆర్ఐ కోటా, వీటికైతే ఆప్షన్స్ పెట్టాలి. బట్ ఇన్స్టిట్యూషనల్ కోటాకి అయితే ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇన్స్టిట్యూషన్తోనే మాట్లాడుకోవచ్చు అనమాట. సో చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇన్స్టిట్యూషనల్ కోటాలో మీకు ఏవైనా అడ్మిషన్ కావాలి, మంచి కాలేజీలో కావాలి, రీజనబుల్ ప్రైస్లో కావాలి అని అనుకుంటే ప్యాకేజెస్ మన దగ్గర లో ప్యాకేజ్ కూడా ఉన్నాయి. సో MD, రేడియాలజీ, డెర్మటాలజీ, పీడియాట్రిక్స్, టీబీ, జనరల్ మెడిసిన్, అనస్థీషియా, సైకియాట్రీ, ఎమర్జెన్సీ మెడిసిన్, రేడియోథెరపీ, ప్యాథాలజీ ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అదేవిధంగా MS తీసుకున్నట్లయితే జనరల్ సర్జరీ, OBG, ఆప్థమాలజీ, తర్వాత ఆర్థోపెడిక్స్, ENT ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ అండ్ ఉన్నట్లయితే తప్పకుండా ఈ నంబర్కి కాంటాక్ట్ చేయండి, మీకు హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేస్తాము. సో ఇదే మనకి ప్రస్తుతము ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మాత్రమే. అయితే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, మీరు ఎవరికైనా ఇష్యూస్ ఉన్నట్లయితే మీరు ఇమీడియట్గా మెయిల్ పెట్టండి. సో అలా మీలాగా ఎవరైతే మెయిల్ అయితే పెడతారో సో అవన్నీ కూడా రెక్టిఫై చేసి మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత అదే ఫైనల్ అనుకుంటామా అని అంటే అలా ఏం లేదు. ఇప్పుడు 1883 మెంబర్స్ ఉన్నారు కదా దీంట్లో. సో రిజెక్టెడ్ లిస్ట్ కూడా ఉంది చూడండి ఇక్కడ. సో వీళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఇన్ కేస్ ఎలిజిబిలిటీ. ఇక్కడ MBBS డిగ్రీ సర్టిఫికేట్ నాట్ సబ్మిటెడ్. సో ఇది సబ్మిట్ చేయండి, మెయిల్ పంపించండి ఇమీడియట్గా. సో మిమ్మల్ని రెక్టిఫై చేసి ఓకే చేసి మిమ్మల్ని ఎలిజిబుల్ లిస్ట్లో యాడ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారనమాట. సో ఇక్కడ MBBS డిగ్రీ సర్టిఫికేట్, ఆల్ డాక్యుమెంట్స్ నాట్ అప్లోడెడ్, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ నాట్ అప్లోడెడ్, ఇవన్నీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయనివే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ 10 మంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా చేసినట్లయితే వీళ్ళందరికీ ఎలిజిబిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది 10 మెంబర్స్ 10 మెంబర్స్ ఉన్నారు కదా. సో 1883 అని అంటే 1893 అవుతారు ఒకవేళ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయినట్లయితే. ఇది కాకుండా ఇంకా ఎవరైనా వస్తారా అని అంటే ఎస్, వచ్చే అవకాశం ఉంది. ఏంటంటే మనకు ఆల్రెడీ నేను మొన్న చెప్పాను కదా, ఈ కట్ ఆఫ్ స్కోర్ అయితే తగ్గుతుంది. కట్ ఆఫ్ స్కోర్ తగ్గించిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ రిజిస్ట్రేషన్ రీఓపెన్ అవుతుందన్నమాట, ఏపీలో కానీ తెలంగాణలో కానీ. అఫ్కోర్స్ ఆల్ ఇండియా కోటాలో అయితే ఎవ్రీ రౌండ్కి మనకి రిజిస్ట్రేషన్ ఓపెన్ ఉంటుంది. కాబట్టి కట్ ఆఫ్ స్కోర్ తగ్గిన తర్వాత ఇంకా చాలామంది రిజిస్టర్ చేసే అవకాశం ఉంటుంది. సో అప్పుడు అఫ్కోర్స్ వాళ్ళంతా మీకు కాంపిటీషన్ కాదు, కాకపోతే నంబర్ పెరుగుతుందన్నమాట. సో ఆ నంబర్ వల్ల మీరంతా టాప్లోనే ఉన్నారు కాబట్టి మీకేం ప్రాబ్లం లేదు. సో కొత్తగా వచ్చేవాళ్ళు వాళ్ళకి వస్తుందా రాదా అనేది డౌట్ ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడు రిజిస్టర్ చేసిన వాళ్ళకి కూడా ఈ లాస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలంటే ముందు వీళ్ళు ఆల్రెడీ ఏ క్యాట్లో కూడా రిజిస్టర్ చేసి ఉంటారు కాబట్టి దాంట్లో వస్తుంది ఏమైనా ట్రై చేస్తారు. అది రాకపోతే బి క్యాట్ అనుకుంటారు. సో బి రాకపోతే సికి వెళ్తారు, అది వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగితే. సో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో వీలున్నంత ఎక్కువ మంది అప్లై చేసుకుంటేనే మంచిది. ఎందుకనంటే ఈ ఫీజు ఏదైతే ఉందో బీ క్యాట్ కానీ లేదంటే సి క్యాట్ కానీ ఫీజు అందరూ ఎఫర్ట్ చేయలేరు. మేబీ కొంతమంది చేయగలము అని ఏదో మొబిలైజ్ చేసుకుందాం ఫండ్స్ అనుకొని ముందు రిజిస్టర్ చేస్తారు. కానీ వాళ్ళంతా కూడా ఫీజు చివరి లాస్ట్ మూమెంట్ వరకు వాళ్ళకి మొబిలైజ్ అవ్వకపోతే సీట్ వచ్చినా కూడా కొంతమంది వదిలేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత ఉన్న క్యాండిడేట్స్కి నెక్స్ట్ రౌండ్లో అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా రిజిస్ట్రేషన్ అయితే ముందు చేసి పెట్టుకుంటే మంచిది. రిజిస్ట్రేషన్ ఫీజు గురించి ఆలోచించకుండా రిజిస్ట్రేషన్ ఓపెన్ అవ్వగానే తప్పకుండా మీరంతా రిజిస్టర్ చేసుకోండి. ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించిన గైడెన్స్ ఇంకా సపోర్ట్ ఏదైనా కావాలంటే కూడా మనం హెల్ప్ చేస్తాము. సో తప్పకుండా మీరు కింద కనిపిస్తున్నటువంటి నంబర్కి కాంటాక్ట్ చేయండి.
సో ఇది ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ అనమాట ఇప్పటి వరకు మనకి. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో అసలు టోటల్గా ఎంతమంది ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నారు, అండ్ దాంట్లో ఎన్ఆర్ఐ కోటాలో ఎంతమంది ఉన్నారు, ఇన్స్టిట్యూషనల్ కోటాలో ఎంతమంది ఉన్నారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా మళ్ళీ రీఓపెన్ అయిన తర్వాత కూడా ఇంకా ఎంతమంది అప్లై చేస్తారు అనేది కూడా మనం తెలుసుకుందాము. సో వీటన్నిటిని బట్టి మనకి అసలు సీట్ ఎక్కడ వస్తుంది, అసలు వచ్చే అవకాశం ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా తెలుస్తుంది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే నీట్ స్కోరు 604, వీళ్ళ ర్యాంక్ వచ్చేసి 2646. సో ఇలాంటి వాళ్ళు కూడా దీంట్లో అప్లై చేశారు అని అంటే అఫ్కోర్స్ దీంట్లో ముందు రిజిస్టర్ అయితే చేసి పెట్టుకున్నారు, దీంట్లోకి వస్తారని గ్యారంటీ లేదు. వీళ్ళు లోకల్ అయి ఉండొచ్చు, నాన్ లోకల్ వేరే దగ్గర నుంచి వచ్చి ఉండొచ్చు. సో వీళ్ళకి ఒకవేళ వేరే దగ్గర ఆల్ ఇండియా కోటాలో కానీ, లేదంటే ఒకవేళ వీరు వేరే స్టేట్ వాళ్ళు అయి ఉంటే వాళ్ళకి అక్కడ వస్తే అక్కడికి వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఉండరు కాబట్టి, సో వెనకాల ఉండేటువంటి క్యాండిడేట్స్కి అవకాశం ఉంటుందన్నమాట. సో చూద్దాం, ఎక్కువ మందికి సీట్లు రావాలనే కోరుకుందాము. తెలంగాణ స్టేట్లో తెలంగాణ స్టూడెంట్స్కి ఎక్కువ సీట్లు రావాలని అందరూ అదే అనుకుంటున్నారు కాబట్టి సో ట్రై చేద్దాము ఎంతమందికి వస్తాయి ఏంటి అనేది. బట్ ఈ కట్ ఆఫ్ స్కోర్ వల్ల చాలామంది రిజిస్టర్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ రివైజ్డ్ కట్ ఆఫ్ వచ్చిన తర్వాత డెఫినెట్గా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ రిజిస్టర్ చేసుకోమని నేను చెప్తున్నాను అనమాట. సో ఆల్ ది బెస్ట్ అండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.